ఫ్రెండ్స్, చూడండి ఈరోజు లివర్లా ఫ్రై చేస్తున్నాను. దానికోసమని జీలకర్ర, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్న, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇది ఉల్లిగడ్డ మిక్సీ పట్టి పెట్టుకున్న, పసుపు, ఉప్పు, కారం, నూనె. ఒకసారి చేసి చూపిస్తాను చూడండి బేబీ. మా పాప చేస్తుంది. ఓకేనా? స్టవ్ ఆన్ చేస్తుంది. ఓకే, పెట్టుకోవాలి. ఇవి కొంచెం లివర్లు బాగా చేస్తుంది మా చిన్న పాప, అందుకోసమని ఆమెతో చేయిస్తున్నా నేను. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నావా? ఆయిల్ వేసుకున్నాం. మీకు ఎంత కావాలో. ఇప్పుడు చికెన్ తిని బోర్ కొడుతుందని లివర్లు తిందామని ఇప్పుడు తెప్పించుకుంది. దానికోసమని జై జై బేబీ అంటే చేస్తుంది. ఫస్ట్ కొద్దిగా జీలకర్ర. ఓకే, ఉల్లిగడ్డ పేస్టా? ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తే కొంచెం గ్రేవీ లాగా అవుతుంది మంచిగా, అందుకోసమని మిక్సీ బట్టి వేసుకోండి. ఉల్లిగడ్డలు వేస్తే తొందరగా ఉడికినా కానీ బాగోదంతా, గ్రేవీ లాగా రాదు. ఇంకా నెక్స్ట్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు, కరివేపాక, తర్వాత పచ్చిమిర్చి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొంచెం అయినా కానీ ఫ్రెష్ కాబట్టి బాగుంటుంది, కొంచెం వేసుకునే సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం పసుపు. ఇలా ఒక 2-3 మినిట్స్ ఉంచుకోవాలి, ఎందుకంటే పచ్చివాసన పోవాలి కాబట్టి. ఓకేనా? ఇంకా చూడండి పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం లివర్ వేసుకుందాం. కొంచెం శుభ్రంగా కడుక్కొని తెచ్చినాక 4-5 సార్లు వేసేసుకోవడం. వావ్, చేయి కాలట్లేదా? మంచిగా పట్టుకొని కలుపుతున్నా బేబీ. కాలట్లే. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. సరేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సరే కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, ఉప్పు వేసుకుందాం. కారం వేసుకుందాం, మీకు రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. కొద్దిగా కొంచెం ఉప్పు. కలుపుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుందాం. ఓకేనా? ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని తర్వాత చూపిస్తాం మీకు ఎలా అయిందో. ఫ్రెండ్స్, నూనె అంతా ఇలా పైకి వచ్చేసిందో. వావ్, సూపర్ ఉంది. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ఇదిగో ధనియాల పొడి వేసుకుందాం. అదేంటి? గరం మసాలా, అది కూడా కొంచెం వేసుకుందాం. ఇలా కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మనకి లివర్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. ఓకేనా? ఇంకా లాస్ట్కి మనం కరివేపాకు వేసి ఇది చేసుకుందాం. ఓకేనా? ఎందుకంటే కరివేపాకు వేస్తే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది, వాసన మంచిగా. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, లివర్ ఫ్రై అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి ప్లీజ్.